ఈసారి 1000 కోట్ల టార్గెట్గా బాక్సాఫీస్ని షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు పుష్పరాజ్. పుష్ప పార్ట్ 1 హిట్తో పార్ట్ 2ని అంతకు మించి అనేలా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు సుకుమార్. రీసెంట్గా రిలీజ్ చేసిన పుష్ప 2 టీజర్ యూట్యూబ్లో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ఏకధాటిగా యూట్యూబ్లో 138 గంటల పాటు టాప్ ట్రెండింగ్లో ఉండటంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 111 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్స్ లైక్స్ సొంతం చేసుకుంది. ఈ లెక్కన పుష్ప 2 మానియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పుష్ప 2కి పోటీగా మిగతా సినిమాలు థియేటర్లోకి రావడానికి భయపడుతున్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఆ రోజు తెలుగు నుంచి మరో సినిమా రిలీజ్ కావటం లేదు, కానీ హిందీ నుంచి మాత్రం కాస్త పోటీ ఏర్పడింది. ముఖ్యంగా హిందీలో రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమా పుష్ప 2కి పోటీగా రిలీజ్కు రెడీ అవుతోంది. అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకుని, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పుష్ప 2కి హిందీ బెట్టలో గట్టి పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్పగాడి క్రేజ్కు సింగం వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సింగం అగైన్ సినిమా రిలీజ్ డేట్ను పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే నార్త్లో పుష్ప 2కి తిరుగులేదనే చెప్పాలి. మొదటి రోజు హిందీ బెల్ట్లో భారీ ఓపెనింగ్స్ రావడం పక్కా అంటున్నారు. ఇప్పటి వరకు నార్త్లో టాప్లో ఉన్న సౌత్ సినిమాల రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేయనుందని అంటున్నారు. మరి రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.